ఎవరికి కనపడకుండా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ఈ ఉద్యోగులకు అండగా మేము ఉంటున్నాము. అలాగే 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు. అలాంటి సర్వీస్ చేసే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఒక ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. ఇంకొకటి ఎవరు కూడా వీరిని పట్టించుకోలేని పరిస్థితి. గవర్నమెంట్ ప్రభుత్వాధికారులు ఎంతోమంది ఇలాగే వెళ్తున్నారు, సమస్యలు చూస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఇంతమంది బాధపడుతున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక్కరోజు పని చేయకపోతే మొత్తం రాజమహేంద్రవరం నగరం అంతా చీకటి అయిపోతుంది. కరెంటు ఉండదు, వాటర్ ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు మనకి రాజమహేంద్రవరం నగరానికి ఇబ్బంది కలగకూడదని వాళ్ళు మనకి సేవ అనేది, సర్వీస్ అనేది అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఏ కారణం చేత ఇలా జరుగుతుంది అనేది మేము ప్రభుత్వం వారికి అడిగాము. మున్సిపల్ కమిషనర్ గారిని అడిగారండి మీరు విషయము? అడిగామండి. ఏమన్నారు వాళ్ళు? టైం అడుగుతున్నారు. ఎంతకాలం అడిగారు టైము? మన డిసెంబర్ నుంచి అడుగుతూనే ఉన్నారు. అలాగే డిసెంబర్ నుంచి అడుగుతూనే ఉన్నారు. టైం అయిపోతూనే ఉంది, కాలం గడిచిపోతూనే ఉంది. ప్రభుత్వం వారికి రిఫర్ చేస్తానన్నారు. స్పష్టత అనేది వచ్చిందా? కలెక్టర్ గారికి ఈ విషయం మీద మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చాండి? ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చినట్టున్నారు. అందరూ ప్రభుత్వం పంపిస్తానన్నారు. అయితే ఇప్పటివరకు మీకు ఒక స్పష్టత అనేది రాలేదు. ఈ స్పష్టత మేము హ్యూమన్ రైట్స్ ద్వారా మీకు మా వంతు సహాయం మీకు అందిస్తాం. మేము అందరికీ కూడా మీ కుటుంబాలకి మీకు ఒక భద్రత అనేది, ఉద్యోగ భద్రత అనేది వచ్చే విధంగా మేము మీకు హెల్ప్ చేస్తాం. నాకు మీరు ఫోన్ చేయొచ్చు. ఏ సమస్య వచ్చినా సరే నా నెంబర్ మీకు ఇస్తాను, ఫోన్ చేయొచ్చు. మా యొక్క లెటర్ హ్యాడ్ మీద మేము ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వాధికారులకి, న్యాయ వ్యవస్థకు కూడా ఈ విషయం మీద మేము తెలియపరుస్తాము. హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా మేము ఈ యొక్క సమస్యను మేము వారి దృష్టికి తీసుకెళ్తాము. మీకు న్యాయం జరిగే విధంగా మేము సహాయపడతాము.